నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. నేనే నాగకన్యని, నా వల్లే ఏదైనా జరుగుతుంది. మీరందరూ చూస్తూ ఉంటారు, పద్మనాభ ఆలయంలో అన్ని గదులు ఓపెన్ ఉన్నా ఒక గది అసలు ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ చేస్తే ప్రపంచానికి ప్రళయం వస్తుందనే వార్తలు మనం చూసాం. అయితే ఇప్పుడు 6వ గది నేనే ఓపెన్ చేస్తాను ఈ నాగకన్య అయితే అన్ని సోషల్ మీడియాలో ఆవిడ ప్రచారం చేసుకుంటుంది. అది నిజంగానే సాధ్యమేనా? ఇవన్నీ మూఢనమ్మకాల? అసలు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి నాగకన్య అని చెప్పుకుంటున్న ఆవిడ గురించి మాట్లాడాలంటే నాగకు సంబంధించిన నాగ ప్రసిద్ధులు అయితే బాగుంటుంది. కాబట్టి నేను ప్రస్తుతం నాగసిద్ధి ప్రముఖులు, నాగశాస్త్ర నిపుణులైనటువంటి భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారి దగ్గర ఉన్నాను. గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మీరు నాగసిద్ధి ప్రముఖులు, నాగశాస్త్రం గురించి చాలా తెలుసుకున్నారు కాబట్టి సో మిమ్మల్ని అడగడం కరెక్ట్ అని మీ దగ్గర రావడం జరిగింది గురుగారు. ఒక అమ్మాయి నేనే నాగకన్యని, నాకు అతీత శక్తులు ఉన్నాయి, నన్ను పూజించాలి, నాకు ఆల్రెడీ పూజలు కూడా చేస్తున్నారు, నా వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్తుంది. అంతటితో ఆగకుండా గతంలో పద్మాలయ అనంత పద్మాలయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అప్పట్లో బాగా వైరల్ అయింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఆ టెంపుల్ లో 6వ గది కూడా నేనే తెలుస్తాను, నా వల్లే సాధ్యం అవుతుంది అని కూడా చెప్తుంది. ఇది నిజంగానే ఆ చెప్పింది సాధ్యమయ్యేటట్టు ఉంటది అంటారా? ఇది వినడానికి చాలా తమాషాగా ఉంది. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి దేవాలయం. మరి దాంట్లో 6వ గది తీయాలంటే సామాన్యమైన అయ్యే విషయం కాదు. మరి పెద్ద పెద్ద గొప్ప తపశక్తి సంపన్నులు కూడా వెళ్ళి చూసి ఇదంతా ఈజీ కాదని చెప్పి వాళ్ళందరూ కూడా డ్రాప్ అయి వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదంతా ట్రావెల్ కోర్ సంస్థానం ఏదైతే ఆ కమిటీ ఉందో వాళ్ళు ఇప్పటికే ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి 6వ గది తెరవడానికి. మరి 6వ గది తీయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. మరి దాంట్లో నాగబంధనం ఉంది. మరి నాగబంధనం తీయాలి అంటే ఆ ఊసెత్తడానికి నేను చేస్తానని చెప్పడానికి కూడా అదంత ఏబిసిడీలు రావాలి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏబిసిడీలు ఎట్లా రావాలో ఇది తీయాలంటే దానికి కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి. మరి ఎవరు పడితే వాళ్ళు నేను నాగకన్యని, నేను పోయిన జన్మలో దాని గురించే నేను పుట్టాను, ఈ జన్మలో కూడా దీని గురించే కిందకు వచ్చాను, నేను ఆకాశం నుంచి ఊడిపడ్డాను, నా అమ్మాయి ఎవరో చెప్తుంది. మరి ఇట్లాంటి వాళ్ళు మేము చాలా మందిని చూసాం. ఇదంతా ఏంటంటే నిధులు తీసే బ్యాచ్లు ఉంటారు కొంతమంది. మరి అక్కడ నిధి ఉందంటే నాకు కనపడుతుంది, నేను తీస్తా, లారీ తీసుకొచ్చుకో, అది డీసీఎం తెచ్చుకో, పలువులు తీసుకురండి, తవ్వండి, నిధి బయటకు వస్తుందని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు, కోట్లలో మాట్లాడతారు, కానీ ఛాయ్కి పైసలు ఉండవు. ఛాయ్ తాగడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. మన నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెడితేనే వాళ్ళు ఛాయ్ తాగుతారు. కాబట్టి అది తీయాలంటే సామాన్యమైన విషయం కాదు. అది తీయాలంటే బేసిక్గా కొంత ఉపాసనా బలం ఉండాలి. అది నాగబంధనం తీయాలంటే అష్టదిగ్బంధన ఉంటుంది ప్రధానంగా. దానికి అక్కడ అష్టదిగ్బంధన ఉంటుంది. అష్టదిగ్బంధన ఇవ్వాలంటే దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి బ్రాహ్మలే వేదం చదువుకున్న బ్రాహ్మడికే అవి నడుస్తాయి. దాంట్లో కూడా కొన్ని రకాల లెవెల్స్ ఉంటాయి. అష్టదిగ్బంధన ఎట్లా తీయాలి, దానికి అధిదేవతలు ఎవరు, ప్రత్యధిదేవతలు ఎవరు, దానికి వరస ఉంటుంది అనమాట. అంటే ఉపాసన చేయడానికి ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇంద్రుడిని ఆరాధించాలంటే దానికి ఒక వరస ఉంటుంది. ఇంద్రుడు గురువు ఎవరు, మరి దానికి ఆయనకి అధిదేవత ఎవరు, ప్రత్యర్థి దేవత ఎవరు, అవన్నీ ఉపాసన చేసి అక్కడ కజాల్లో ఆవాహన చేసి దిగ్బంధన చేసి ప్రయత్నం చేస్తే ఏమన్నా అవుతుంది. మరి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు, నేను కూడా కొద్ది గొప్ప చేయగలను, కానీ మరి ఇటువంటి ప్రయత్నాలు ఎవరు సామాన్యంగా ఎవరు చేయలేరు, ఎవరు చేయరు కూడా. రావు నేనే తీస్తానంటాం, అది హాస్యాస్పదంగా ఉంది, అంత ఈజీ అయితే కాదు. ఆమెతో పాటు కొంతమంది ఈ మధ్యన నాకు అమ్మవారు వస్తారు, నేను అమ్మవారిని నాకు పూతుందని కూడా కొంతమంది వింటూ ఉంటాము. సో నిజంగా వాళ్ళకి అమ్మవార్లు వస్తాయి అంటారా? దేవుడు రావాలి అంటే దేవుడు అంత తేలిగ్గా పలకడు ఎవరికి కూడా. దేవుడు అంత ఖాళీగా ఉన్నాడా? దేవుడు అందరికీ సమానమే, నీకు సమానం, నాకు సమానం, తపస్సు చేసేవాడు కూడా భగవంతుడు సమానమే. దేవుడు ఎప్పుడు పలుకుతాడా అంటే సత్యం, ధర్మం, న్యాయం ఉన్నప్పుడే దేవుడు పలుకుతాడు. అంటే నువ్వు సత్యంగా ఉండాలి, ఇటువంటి అబద్ధాలు ఆడకూడదు. నేను మొత్తం నాగబంధనం తీస్తానంటే నువ్వు అబద్ధం అన్నట్టే లెక్కది. నీకు దేవుడు ఎందుకు పలుకుతాడు? దేవుడు పలకాలంటే సత్యంగా ఉండాలి, నీకు చేతనైనంత వరకు ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మమే చేయాలి, అబద్ధం ఆడకూడదు. అప్పుడే దైవత్వం మానవుడికి వస్తుంది. మానవుడు దేవుడు ఎప్పుడూ కాడు, కానీ అటువంటి ఆచారాలు పాటించడం వల్ల, ఏదైనా ఒక మంత్రం తీసుకుని ఉపాసన చేయడం వల్ల, ఒక పారాయణమో, ఒక జపమో, ఒక తపమో చేయడం వల్ల కొన్ని శక్తులు ఆవహిస్తాయి.
అంతే తప్ప దేవుడు అంత తేలిగ్గా పలకరు. మరి కంచి పరమాచార్య ఉన్నారు కంచి పీఠంలో, మరి ఆయనకు నడిచే దేవుడు అని పేరు. మరి ఆయన కూడా ఏ రోజు కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. మరి వాళ్ళు ఎన్నో రకాల శక్తులు చూశారు. మరి పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు, మనం చూసాం. నోట్లోంచి శివలింగాలు తీసేవారు ఆయన. ఇట్లా అంటే వెండి పళ్ళెం చేతిలోకి వచ్చేది. ఇవన్నీ కూడా అష్టసిద్ధులు, కొన్ని సిద్ధులు మాత్రమే. మరి నాగబంధనం చేయాలంటే అష్టసిద్ధులు కావాలి. అష్టసిద్ధులు అంటే 8 రకాల సిద్ధులు. అవును, నాగబంధనం తీయాలంటే చాలా ఉపాసన పలకాలి, కనీసం వయసు కూడా అవసరం కదా దానికి. వయసు తపస్సు చేయాలి. మరి పూర్వజన్మం సుకృతం అని చెప్తున్నా. పూర్వజన్మం నేను నాగకన్యని, ఇక్కడ నాకేదో మచ్చ కూడా ఉంది. మరి మచ్చలుంటే దేవుడు రాడు. పూర్వజన్మ వాసన ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఉన్నారు. ఆయన 6వ సంవత్సరానికి రాగాలు మొత్తం పాడాడు. అవునా? మరి 6 సంవత్సరాలకు అన్ని రకాల రాగాలు ఎవరికైనా వస్తాయా? మరి వచ్చినాయి అంటే అది పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మలో ఆయన ఏదో పెద్ద విద్య చదువుకొని ఆ బ్యాలెన్స్ మిగిలి ఉంది, అది కంటిన్యూ రావడం అంటే దాన్ని పూర్వజన్మ వాసన అంటారు. కొంతమంది చూడండి, పిల్లలు భగవద్గీత చెప్తూ ఉంటారు పుట్టంగానే 2వ సంవత్సరం 3వ సంవత్సరానికి. అదంతా ఏంటి అంటే పూర్వజన్మ వాసనలు ఈ రకంగా ఉంటాయి తప్ప, ఇక్కడ మచ్చలు వేసుకొని పుడితే పూర్వజన్మ వాసన చెప్పంగానే నేను నాగకన్యని ఎవరు కారు. అట్లాంటి మాటలు ఎవరు కూడా నమ్మవద్దు. ఇదంతా కూడా దొంగ మాటలు, మూఢనమ్మకంగా దొంగ మాటలు, అంటే అన్యాయం మోసం చేసే మాటలు. ఈ మాటలు చెప్పుకొని ఏదో నిధులు తీస్తాం అని చెప్పి ఎక్కడో నాగబంధనం అని చెప్తుంటారు. ఆ నాగబంధనం తీస్తాం అంటే దాని పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించడానికి తప్ప రెండోది కాదు. నేను డిబేట్కి రెడీ ఉన్నా. ఏ రోజున ఆ అమ్మాయి కనుక వచ్చినట్లయితే నేను సశాస్త్రీయంగా ఎంతవరకు కరెక్టో కాదో మనం ఒక రోజు డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుందాం. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదండి, ఇవన్నీ మొత్తం దొంగ మాటలు, మోసపూర్వమైన మాటలే తప్ప వాళ్ళని ఫేమస్ చేసుకోవడానికి ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు మాట్లాడుతున్నారు తప్ప మరి ఇంకేం లేదని గురుగారు స్పష్టంగా తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.